కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో అక్కడి జనజాతులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమం ప్రారంభించారు. చాలా కీలకమైనటువంటి ఒక సమస్యను చేపట్టి వాళ్ళు పోరాటం మొదలుపెట్టారు. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు, అభివృద్ధి పథకాలకు వ్యతిరేకమై జార్జ్ సొరోస్ ఫండెడ్, లేకపోతే అనేక మంది లెఫ్ట్ లిబరల్స్ మద్దతుతో నడిచేటటువంటి ఉద్యమాలు కావు. ఇవి ప్రజల గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి ఉద్యమాలు. అరుణాచల్ ప్రదేశ్ నిజానికి ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం. అస్సాం కన్నా పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా అస్సాం దాదాపు 3-3.5 కోట్ల జనాభా ఉండవచ్చు, కానీ అరుణాచల్ ప్రదేశ్ జనాభా కేవలం 13,83,000. కానీ దాని ఏరియా పరంగా చూస్తే 83,743 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రం. ఇది అస్సాం కన్నా పెద్దది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో జనాభా తక్కువ, భూమి ఎక్కువ, భూసాంద్రత ఎక్కువ, అడవులు ఉంటాయి, మిగతా అనేక ప్రాంతాలు ఉంటాయి, ఎక్కువ జనావాసాలు లేని ప్రాంతాలు ఉంటాయి. ఇలాంటి ఏరియా మీద బంగ్లాదేశీ ముస్లింల కన్నుంటుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి అతిపెద్ద సమస్య బంగ్లాదేశీ ముస్లింలు. చూడటానికి లెక్క కనుక చెప్పినట్టయితే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కనిపించవచ్చును. మొత్తము 2021 జనాభా లెక్కల ప్రకారము వాళ్ళ జనాభా 27,000 మాత్రమే, అంటే 1.90%. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటముల నిర్ధారణ ఎంతలో జరుగుతుంది? 200, 300, 400 ఓట్లతోనే గెలుపోటములు నిర్ధారణ అవుతాయి, ఎందుకంటే జనాభా తక్కువ. అలాంటి చోట్ల 27,000 మంది ముస్లిములు, ముఖ్యంగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి సందిగ్ధ ముస్లింలు వెళ్ళి ఒక 6-7 నియోజకవర్గాల్లో జనాభా ఎక్కువగా ఉందనుకోండి. చాంగ్లాంగ్ తిరా ప్రాంతం, ఏదైతే బర్మా సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతం ఉందో, డ్రగ్ వ్యాపారానికి కేంద్రంగా ఉన్న అటువైపు అంతా కూడాను, కచిన్ కరేన్ అంతా కూడా డ్రగ్ వ్యాపారం చేస్తారు. ఆ ప్రాంతంలో బంగ్లాదేశీల జనాభా ఎక్కువగా ఉంది. అదేవిధంగా పపుంపారే జిల్లా ఒకటి ఉంది. ఇదే జిల్లాలో ఇటానగర్ వస్తుంది, నహర్లగన్ వస్తాయి, పాసీఘాట్ వస్తాయి. ఇవన్నీ కూడాను చాలా కీలకమైనటువంటి. నహర్లగన్ వాస్తవానికి రైల్వే హెడ్, పాసీఘాట్ కూడాను చాలా కీలకమైనటువంటి ఎయిర్ హెడ్ అవుతుంది. అదేవిధంగా ఈటానగర్ రాష్ట్ర రాజధాని. ఈ ప్రాంతంలో కూడా బంగ్లాదేశీ ముస్లింల జనాభా పెరుగుతుంది. 25,000 అయినప్పటికీ, 27,000 అయినప్పటికీ కూడాను వీళ్ళు 6-7 నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయము. ఆందోళన కలిగించడానికి మరొక కారణం ఉంది. అరుణాచల్ ప్రదేశ్కి కొంత ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ గిరిజనులకి బయట ప్రపంచం తెలియదు కాబట్టి వాళ్ళకి కొన్ని రక్షణలు కావాలి. దానిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో బయట వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలన్నట్టయితే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకుని వాళ్ళు ఎంతకాలం అక్కడ ఉంటారో చెప్పాలి. మనలాంటి వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తే టూరిజం పర్పస్కి వెళ్తున్నాను 15 రోజులు ఉంటాను, లేకపోతే పలానా స్టడీ పర్పస్కి వెళ్తున్నాను 30 రోజులు ఉంటాను, ఇలా మనం పర్మిట్ తీసుకోవాలి. గువాహటిలో తీసుకోవచ్చు, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నహర్లగన్లో తీసుకోవచ్చు, ఈటానగర్లో తీసుకోవచ్చు. మొత్తానికి మీరు పర్మిట్ తీసుకోవాలి. ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు పర్మిట్లు తీసుకోవడం లేదు. నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి కొంచెం జనం తక్కువ ఉన్నటువంటి ఏరియాలో ముందు గుడిసెలు వేసుకుంటున్నారు, రేకుల షెడ్లు వస్తున్నాయి, ఆ తర్వాత నెమ్మదిగా దుకాణాలు వస్తున్నాయి. వీటన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే మద్రసాలు వచ్చేస్తున్నాయి. ఈ మద్రసాల్లో ఈ కూలీ నాలి పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి 1.9% ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ 27,000 మంది, వీళ్ళ పిల్లలు వెళ్తున్నారు, వీళ్ళ జనాభా పెరుగుతోంది. దీని పట్ల అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి స్థానికులలో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా అందరూ కూడా గిరిజనులే. అరుణాచల్ ప్రదేశ్లో అనేక చిన్న మతాలు ఉన్నాయి. దానిపోలో మతం ఉంది, బుద్ధిజం ఉంది, మిగతా ఇటువంటి చిన్న మతాలు ఉన్నాయి. కొందరు హిందువులు ఉన్నారు, కానీ చాలామంది వేర్వేరు మతాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కాపాడడం చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఎందుకంటే 6,000, 7,000, 10,000 మంది ఉన్నటువంటి గిరిజన తెగ మీద వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింలు వెళ్ళిన చోట రేపులు, దొంగతనాలు, అత్యాచారాలు, లూటీలు
పెరుగుతాయి, శాంతి భద్రతల సమస్య వస్తుంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఇండిజినస్ యూత్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ఈ బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లింలను అరుణాచల్ నుంచి పంపించేయాలి అని చెప్పి ఉద్యమం ప్రారంభించింది. అరుణాచల్లో వాళ్ళకి ఇన్నర్ లైన్ పర్మిట్ లేదు, వాళ్ళు శాశ్వతంగా నివసించేటటువంటి వీలు లేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవలసిందే, వాళ్ళని పంపించి వేయాల్సిందే. ఈ విషయాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. వీళ్ళని ఏ రకంగా ఇక్కడి నుంచి పంపించేయాలో దానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్ అరుణాచల్ ప్రదేశ్ ఇండిజినస్ యూత్ ఆర్గనైజేషన్లో అన్ని గిరిజన తెగలకు చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్లో జాతీయవాదాన్ని దెబ్బతీసేటటువంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అక్కడ మత ప్రచారం చాలా భారీగా జరుగుతోంది. గిరిజనులను సెమెటిక్ మతాల్లోకి మార్చడం పెరిగింది. నిజానికి ఈరోజు సెమెటిక్ మతం, క్రైస్తవం 33% దాటింది. ఇదొక ప్రమాద గంటికి, ఎందుకంటే స్థానిక సంస్కృతి మటుమాయమైపోతుంది. రెండవ ప్రమాదం, అరుణాచల్ ప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చేపట్టి, రకరకాల పథకాలు చేపట్టాలన్నటువంటి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్నటువంటి థ్రెట్స్ని తట్టుకునేందుకు రకరకాల స్కీములు, రకరకాల పథకాలను అమలు చేయాలని ప్రయత్నించేటప్పటికీ వామపక్ష భావాలతో కూడినటువంటి కొందరు యువకులు జెన్జీ ఉద్యమాలకు అక్కడ తెరతీసే ప్రయత్నం చేస్తున్నారు. లద్దాఖ్లో జరిగినట్టుగా అరుణాచల్ ప్రదేశ్లో కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మూడవ అతిపెద్ద సమస్య ఈ ముస్లిం చొరబాటు. ఇంతకన్నా ప్రమాదం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి తెగలకు చెందిన వాళ్ళను కూడా ముస్లింలుగా మార్చడం జరుగుతుంది. ఉదాహరణకి 2024లో ఆల్ అరుణాచల్ ప్రదేశ్ ట్రైబల్ ముస్లిం యూత్ ఫోరం అనేటటువంటి సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో ముస్లింలుగా మారినటువంటి ట్రైబల్స్ వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ చుట్టుపక్కల ఉండేటువంటి నిషి తెగకు చెందినటువంటి వాళ్ళు కొందరు ముస్లింలుగా మారడం, వీళ్ళు ఒక సంస్థని పెట్టారు, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ ట్రైబల్ ముస్లిం యూత్ ఫోరం. దీని లక్ష్యం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీని రాకుండా చేయటము, హిందుత్వము ప్రబలకుండా చేయటం. దీనికి నాయకత్వం నిషి గిరిజనుడైనటువంటి గియాల్ లింపియా సుల్తాన్ అనేటటువంటి వ్యక్తి చేశారు. అయితే నిషి తెగ నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఇతను తన సంస్థని రద్దు చేసుకున్నాడు. కానీ ప్రమాద గంటికలు, ఈ రకంగా బంగ్లాదేశీ చొరబాటుదారుల సంఖ్య పెరుగుతూ పోయినట్టయితే ఈ నిషి ఇటువంటి తెగల్లో మత మార్పిడి జరగడం అనేది సహజంగా స్వాభావికంగా పెరుగుతుంది. మన అరకు ప్రాంతంలోనే చాలామంది గిరిజనులు ముస్లింలుగా మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముస్లిములు వచ్చి గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఆ పుట్టినటువంటి సంతానము గిరిజన ముస్లింలుగా పెరగడం అనేది అరకు ప్రాంతంలో జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవి పట్టవు, కానీ స్థానికంగా ఈ వారాంతపు సంతలకని వెళ్ళేటటువంటి వాళ్ళల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం జరుగుతోంది, అరకులో జరుగుతోంది. సో ఇలాంటి సమస్య ఇప్పుడు ఆల్ అరుణాచల్ ప్రదేశ్ ట్రైబల్ ముస్లిం యూత్ ఫోరం రూపంలో అరుణాచల్ ప్రదేశ్లో కూడా జరుగుతోంది. అందుకని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక గిరిజన తెగల యువకులు ఈ బంగ్లాదేశీ చొరబాటుకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వాలు మేల్కొని ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ని అతిక్రమించి అక్రమంగా చొరబాటైనటువంటి ఈ బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణము తరిమివేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. చిన్న రాష్ట్రాలు, అంటే జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు, ఏరియా పరంగా పెద్ద రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లింల అన్క్లేవ్స్ కనుక ఏర్పడినట్టయితే, స్థావరాలు కనుక ఏర్పడినట్టయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, హైవేల బ్లాకేడ్ వస్తుంది, అన్ని రకాల సమస్యలు రేపు రావచ్చును, డ్రగ్ ట్రేడ్ పెరగవచ్చును, పశువుల అపహరణ, అమ్మాయిల బలాత్కారాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము తక్షణము యాక్షన్ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.